హాయ్ అండి. ఈరోజు నోరూరించే ఎగ్స్ అండ్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చెయ్యండి. ఇది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అన్నమాట, అంత టేస్ట్గా ఉంది. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి కోడిగుడ్లు మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? గిన్నెలో నీళ్ళు తీసుకొని 4 కోడిగుడ్లు పెట్టుకొని ఒక హాఫ్ లెమన్ కూడా తీసుకొని పిండేసి దాంట్లోనే వేసేసుకుందామండి. లెమన్ బద్ద గుడ్లు ఉడికిపోయిన తర్వాత తొక్కలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన వేరే కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనం 100 గ్రామ్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్లో వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి పిసికేసి ఆ వాటర్ని పిండేసి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని కావలసినవి రెడీ చేసుకుందాం. ఇది 200 గ్రామ్ మష్రూమ్ అండి. శుభ్రంగా సాల్ట్ వాటర్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ కడిగి కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఏమేమి తీసుకున్నానో 3 పెద్ద టమాటాలు జ్యూస్ చేశాను, 3 ఉల్లిపాయ ముక్కలు వేయించి పెట్టాను. మష్రూమ్లో కలపడానికి అలాగే బిర్యానీ పైన వేయడానికి మష్రూమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కడిగిన కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా కడిగి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ లెమన్ కూడా తీసుకోవాలండి. కారాలు మసాలాలు వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించినటువంటి కళాయిలోనే మనం ఇవన్నీ కూడా మసాలాలు కలిపి పెట్టుకుందాం. 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే కట్ చేసుకున్నవి వేయించుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొన్ని బిర్యానీ పైన వేసుకోవడం కోసం ఉంచుకోవాలండి. దీంట్లో ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, 3 స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడేంత సాల్టు, 1 స్పూను లెమన్ జ్యూసు, 3 టమాటాల జ్యూసు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీనికి పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్ గిన్నెతో ఎసరు పెట్టుకుందామండి. ఈ వెసట్లో చూడండి మసాలాలు వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకులు, 3 ఇంచులు దాల్చిన చెక్క, 2 స్టార్ అనాస్, చిన్న జాజికాయ ముక్క, 2 మరాఠీ మొగ్గలు, 4 యాలకులు తీసుకున్నానండి. అలాగే 4 లవంగ మొగ్గలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఈ వెసట్లో వేసుకోవాలి. 1 స్పూను ఆయిలు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను వరకు సాల్టు, 1/2 స్పూను షాజీరా, 1/2 స్పూను సోంపు, కొద్దిగా పుదీనా వేసుకొని వెసరు మరిగించుకోవాలి. కుక్కర్ కవర్కు ఉన్నటువంటి ఈ రబ్బర్ వాచర్ తీసేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి మష్రూమ్లో ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేసుకొని పొయ్యి వెలిగించుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త లాక్కొనివ్వాలి. పక్కన ఎసరు కూడా మరుగుతుందండి. కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. సారీ అండి, ఇక్కడ వీడియోలో రైస్ వేయటం మిస్ అయింది. రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మష్రూమ్ కోడిగుడ్లు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతవరకు ఉడికితే సరిపోతుంది. ఈ రైస్ కూడా చూడండి 70% వరకు మనకి కుక్ అయింది. ఈ రైస్ అంతా బెజ్జాల గిన్నెలో వేసేసుకొని మళ్ళీ కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. రైస్ వేసుకోవాలి. మళ్ళీ మనం సగం రైస్ వరకు వేసుకొని ఈ గుడ్లు మష్రూమ్ కర్రీ మొత్తం వేసేసుకోవాలండి. ఇలా అంతా సదిరేసుకొని తర్వాత మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 గ్లాసు రైస్ వాటర్ కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా జఫరాన్ వేసుకోండి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ కూడా పైన జల్లుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకొని తర్వాత జాలి పెట్టుకొని జాలి పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని మరొక 1/2 గంట లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి.
చూడండి, పావు గంట తర్వాత మనకి మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ చూసుకోవాలి. నిజంగానే గుమగుమలాడుతూ కోడిగుడ్లు మష్రూమ్తో బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.